హైదరాబాదీలను అలరించేందుకు నుమాయిష్ సిద్ధమవుతుంది నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో. జనవరి 1 నుంచి కూడా నుమాయిష్ ప్రారంభం కానుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. నగరంలో ఎన్ని ఎగ్జిబిషన్లు జరిగినా నుమాయిష్ ఎగ్జిబిషన్కి ఉండే క్రేజే వేరు. కేవలం నగరవాసులు మాత్రమే కాదు, సిటీ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు నుమాయిష్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ ఒక గుడ్ న్యూస్. 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఎన్ని స్టాల్స్ పెట్టబోతున్నారు, ఆ స్టాళ్లలో ఏమేం అందుబాటులో ఉంచబోతున్నారు, ఎంట్రీ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎంట్రీ టికెట్ రేట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. నుమాయిష్ కోసం దాదాపు 250 మంది వాలంటీర్స్ ప్రైవేట్ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తూ ఉన్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచుతూ ఉన్నారు. మెట్రో రైలు సమయాల్లోనూ కూడా మార్పులు చేయబోతూ ఉన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి పనులన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్ ఇది. ఈ ఎగ్జిబిషన్కి నగరవాసులు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది సందర్శకులు వస్తూ ఉంటారు. 1938లో ప్రారంభమైన ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఈ ఒక్క ఎగ్జిబిషన్కి వస్తే చాలు, మనకు కావాల్సిన అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్, అదేవిధంగా షాపింగ్ అన్నీ కూడా ఒకటే చోట అందుబాటులో ఉంటాయి. అందుకే చాలామంది ఎప్పుడెప్పుడు నుమాయిష్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు కూడా ఈ ఎగ్జిబిషన్ అనేది కొనసాగబోతుంది. సో ఎగ్జిబిషన్కి సంబంధించి ఏర్పాట్లన్నీ అయితే చకచకా జరుగుతున్నాయి. ఈ ఏడాది 2200 స్టాళ్లను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ఎవ్రీ ఇయర్ మనం చూస్తూ ఉంటాము, వందల స్టాల్స్ అనేవి మనకు నుమాయిష్ ఎగ్జిబిషన్లో కనిపిస్తూ ఉంటాయి. అందులో మనకు ప్రధానంగా అన్ని రాష్ట్రాలకి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వ్యాపారులు ఇక్కడికి వచ్చి వారికి సంబంధించినటువంటి వస్తువులను అన్నింటినీ ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది సందర్శకులు కూడా ఇక్కడికి వచ్చి తమకు కావలసిన వస్తువులను అన్నింటినీ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ వస్తువు కావాలన్నా సరే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఫేమస్గా ఏ వస్తువులు అయితే ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా ఒకటే చోట లభించేటువంటి ఎగ్జిబిషన్ నుమాయిష్ ఎగ్జిబిషన్. సో ఈసారి 2200 స్టాల్స్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ స్టాల్స్లలో మనకి క్లాతింగ్ సెక్షన్ ఉంటుంది, కాస్మెటిక్ సెక్షన్ ఉంటుంది, ఫుడ్ సెక్షన్ ఉంటుంది, గేమ్ సెక్షన్ ఉంటుంది. ఇట్లా అన్ని రకాలుగా మనకు షాపింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మనకు నుమాయిష్ ఎగ్జిబిషన్లో అయితే లభించబోతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళ కోసం మనకు ఇక్కడ ప్రత్యేకంగా గేమింగ్ జోన్ కూడా ఉంటుంది. చాలా మంది తమ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, స్నేహితులతోటి ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా అయితే ఇక్కడ గడుపుతూ ఉంటారు. ఇక నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి మనకు దాదాపు 160 సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నటువంటి సందర్శకుల భద్రతా రీత్యా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాదాపు 160 సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ మనకు అడుగడుగున వాలంటీర్స్ కూడా ఉంటారు. సో ఎవరికి ఎక్కడ డౌట్ ఉన్నా, లేదంటే ఇంత పెద్ద ఎగ్జిబిషన్లో ఎవరైనా తప్పిపోయినా సరే వారి సహాయంతో మళ్ళీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కలుసుకోవడానికి కూడా ఒక సౌలభ్యంగా మనకి ఇక్కడ వాలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు కూడా మనకి ఎగ్జిబిషన్ అనేది కొనసాగుతుంది. అయితే గత ఏడాది నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి ఎంట్రీ ఫీజు అనేది 40 రూపాయలుగా ఉండేది. కానీ ఈ ఏడాది మాత్రం 10 రూపాయలు పెంచి దాన్ని 50 రూపాయలుగా అయితే చేశారు. సో ఈ ఏడాది నుమాయిష్ ఎగ్జిబిషన్కి ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపాయలు. ఇక ఇక్కడ 2200 స్టాల్స్లో మనకు ఇటు జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇంకా అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ రకాల ఉత్పత్తులు అయితే ఇక్కడ కొలువుదీరనున్నాయి. సో మనం అక్కడికి వెళ్ళే పని లేకుండా ఎంచక్కా ఇక్కడే మనకు కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులను అయితే ఇక్కడ మనం కొనుగోలు చేయొచ్చు. దీంతో పాటుగా ఒక్కసారి మనం ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యామంటే స్టార్టింగ్ నుంచే మనకు బట్టల సెక్షన్ అయితే ప్రారంభమైపోతుంది. సో బట్టల తర్వాత మనకు కార్పెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో కాశ్మీర్కి సంబంధించినటువంటి స్టాల్స్ అయితే అధిక సంఖ్యలో మనకు ఉంటాయి. దీంతో పాటుగా ఇంటికి కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు, ప్లేట్సే కానీ లేదంటే క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
దీంతో పాటుగా చిన్నపిల్లలకు సంబంధించి అనేక రకాల టాయ్స్ను కూడా ఇక్కడ మనం కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక పోలీస్ శాఖ వారికి సంబంధించి కూడా ప్రత్యేకమైన స్టాల్స్ అయితే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో మనం చూడొచ్చు. దీంతో పాటుగా ఎవ్రీ ఇయర్ మనకు నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఒక స్పెషల్ ఉంటుంది. అదేంటంటే ఒక 2 రోజుల పాటు అంటే ఈ 46 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఆడవాళ్ళ కోసము చిన్నపిల్లల కోసము 2 రోజులు ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్ అయితే కొనసాగిస్తూ ఉంటారు. ఆ రోజు వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. సో మహిళలందరూ కూడా ఎంచక్కా ఇక్కడికి వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులను కొనుగోలు చేయొచ్చు. పూర్తిగా ఈ గేమింగ్ జోన్లో ఫుడ్ సెక్షన్లో వారందరూ కూడా ఎంతో మంచిగా వాళ్ళతో ఎంజాయ్ చేసే విధంగా కూడా 2 రోజుల పాటు కూడా చిన్నపిల్లల కోసం అదేవిధంగా మహిళల కోసం కూడా కేటాయించబోతున్నారు. సో ఎగ్జిబిషన్కి సంబంధించిన పనులైతే మనకి చకచకా జరుగుతున్నాయి. 2200 స్టాల్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో భద్రతా రీత్యా కూడా మనకు ఇటు స్టాల్స్ నిర్వాహకులకు అదేవిధంగా వచ్చేటువంటి సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బందితో పాటు వాలంటీర్లు వీళ్ళందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. దీంతో పాటుగా అడుగడుగున మనకు సీసీ కెమెరాలు అదేవిధంగా కనీస సౌకర్యాలు కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కనీస సౌకర్యాలైనటువంటి మంచినీరు, వాష్రూమ్స్, టాయిలెట్స్ ఇటువంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఒక్కసారి మనం ఓవరాల్గా చూసినట్టయితే కూడా అతిపెద్ద ఎగ్జిబిషన్ నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో జనవరి 1 నుంచి మనకు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే అందుబాటులోకి రాబోతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కూడా 46 రోజుల పాటు నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంతో సందడిగా జరగబోతోంది. ఇసుక పోస్తే రాలనంతగా సిటీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్కి సందర్శకులు అయితే తరలి వస్తూ ఉంటారు. వీడియో హరీష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. 46 రోజులు సాగే నుమాయిష్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ సురేందర్ రెడ్డి. ఈసారి స్టాల్స్ను తగ్గించినా అన్ని రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఎటువంటి సెక్యూరిటీని అందుబాటులో ఉంచబోతున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, నుమాయిష్ ఎగ్జిబిషన్కి హైదరాబాద్ నుంచే కాదు ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు. మరి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? సందర్శకుల కోసం అయితే చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామండి. మాకు ఇక్కడ వాళ్ళ సెక్యూరిటీ పరంగా చూస్తే మాకు ఇక్కడ 150 మంది వాలంటీర్స్ ఉంటారు. డే టైం, ఈవినింగ్ టైం మ్యాన్ చేయనికే. నైట్లో 50 మంది ఉంటారు. హోల్ నైట్ అంతా ఉంటారు. వాళ్ళ బాగోగులు మంచి చెడ్డలు చూసుకోవడానికి. అపార్ట్ ఫ్రమ్ దట్ మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాతో పాటు చాలా సహకరిస్తుంది. వాళ్ళు కూడా ఈసారి కొత్తగా వాచ్ టవర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. అక్కడక్కడ 6-7 పాయింట్స్లో వాచ్ టవర్స్ పెట్టేసి పైన కానిస్టేబుల్ ఉంటాడు. అంటే ఏ అవాంఛనీయ సంఘటన ఎవరైనా మిస్క్రియంట్స్ ఉన్నా కూడా ఏదైనా డిస్టర్బ్ చేద్దామన్నా కూడా వాళ్ళకి భయం లాంటిది ఏర్పడుతుంది. వాళ్ళకి బైనాకులర్స్తో ఉంటాడు. సో ఆ విధంగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. సో ఎంట్రీ టైమింగ్స్తో పాటు ఎంట్రీ టికెట్ రేట్లు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 నుంచి 50 చేసాము. అండ్ ఎంట్రీ టైమింగ్స్ 4 to 10:30 వీక్ డేస్లో అండ్ 4 to 11 o'clock హాలిడేస్ అండ్ సాటర్డే, సండేస్. సో ఈసారి ఎన్ని స్టాల్స్ అందుబాటులో ఉండబోతున్నాయి? ఆ స్టాల్స్లలో మనకు ఎన్ని రకాల వస్తువులు ఏ రాష్ట్రాల నుంచి రాబోతున్నారు? స్టాల్స్ అన్ని చాలా స్టాల్స్ తగ్గించేసాము. రోడ్స్ ఎక్కువ చేసినాము. స్టాల్స్ విజిబిలిటీ, ఐడెంటిటీ తెలపడానికి రోడ్స్ ఎక్కువ చేసేసి స్టాల్స్ తగ్గించి చేసినాం. మాకు ఇక్కడ నుంచి రాజస్థాన్ నుంచి వస్తారు, యూపీ, లక్నో నుంచి వస్తారు, కాశ్మీర్ నుంచి వస్తారు, తమిళనాడు, కేరళ ఇవన్నీ రాష్ట్రాల నుంచి వాళ్ళ ఐటమ్స్ డిస్ప్లే చేసుకొని సేల్ చేసుకొని పోతారమ్మా. ఎస్. సో మనకి స్టాల్స్లలో చూసుకుంటే సీసీ కెమెరాల ఏర్పాటు కానీ ఇదంతా ఏ విధంగా చేయబోతున్నారు? సీసీ కెమెరాస్ టెంపరీ ఎగ్జిబిషన్ పర్పస్ కోసం ఒక 85 సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఆల్రెడీ మా గ్రౌండ్లో 35 కెమెరాస్ మా దగ్గర ఇన్స్టాల్ చేసినాము. ఇవన్నీ 24 hours మానిటర్ చేయబడతాయి. కమాండ్ కంట్రోల్ రూమ్ అని కూడా ఒకసారి ఏర్పాటు చేస్తున్నాం ఈసారి. విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆఫీషియల్స్ అందరూ వచ్చి కూర్చుంటారు అక్కడ. ఎలాంటి అవసరం ఉన్నా వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు అటెండ్ చేయడానికి రెడీ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ మనం ఎగ్జిబిషన్ జరిగిన రోజులు ఒక 2 స్పెషల్ డేస్ అయితే మనం పెడుతూ ఉంటాము చిన్నపిల్లల కోసం, మహిళల కోసం. సో ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుంది? January 7th లేడీస్ డే ఇయర్ మార్క్ చేసినాం. గాంధీ జయంతి రోజు ఒకటి ఉంటుంది. సో ఈ 2 days ఉంటాయి. ఓకే సార్, డిక్లేర్ చేస్తున్నాం. సో ఎంట్రీ ఎగ్జిట్కి సంబంధించి ఎంట్రీ మనకు ఎన్ని వేస్లో ఉండబోతుంది, ఎగ్జిట్ కూడా ఎన్ని వేస్లో ఉండబోతుంది సార్? ఎంట్రీస్ ఆల్రెడీ మాకు 3 పాయింట్లలో ఎంట్రీ, సేమ్ పాయింట్లలో ఎగ్జిట్ ఉంటుంది. సో పెద్దగా ఉంటుంది. ఇంకా ఎమర్జెన్సీ గేట్స్ కూడా ఓపెన్ చేయమని మాకు పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. సో అది ఆలోచిస్తున్నాము. అది వీలైతే ఇంకో 2 ఎగ్జిట్ గేట్స్ ఓపెన్ చేసి పెట్టిస్తాము. ఓకే. సో
సో గతంలో మనం చూసుకుంటే ఒకసారి మనకు అగ్ని ప్రమాదం కూడా జరిగింది. మళ్ళీ అటువంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? దాని గురించి అయితే ఆ ప్రమాదం జరిగిన వెంటనే నెక్స్ట్ ఇయర్ అనేది 1.5 లీటర్లతోనే 2 సంపులు ఏర్పాటు చేయడం అయింది. దాంతోపాటు 82 హైడ్రెంట్స్ అంటే పైప్ లైన్ వేసేసాము, హోల్ గ్రౌండ్ పైప్ లైన్ వేసేసాము. అక్కడ 40 మంది వాలంటీర్లు ఉంటారు. 2 హైడ్రెంట్స్కి ఒక వ్యక్తి ఉంటాడు, ట్రైన్డ్ పర్సన్. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే ఇమ్మీడియట్ హైడ్రెంట్ అంటే పైప్ అది ఓపెన్ చేసేసి పైప్ ఉంటుంది అని కనెక్ట్ చేసేసి వాటర్ స్ప్రే చేయడం జరుగుతుంది. అది కాకుండా కూడా 2 ఫైర్ ఇంజన్లు ఉంటాయి, 2 బుల్లెట్ వెహికల్స్తోని ఫైర్ పర్సనల్ కూడా ఇక్కడ ఉన్నారు. సో అలాంటి 84 ఇయర్స్ జరిగిపోయింది ఒక తప్పిదం, కాబట్టి ఇప్పుడు అలాంటి జరగదని ఆశిస్తున్నాను. సో ఎక్కడెక్కడి నుంచో అనేక మంది విజిటర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వారి కోసం లోపల ఎటువంటి సౌకర్యాలని, కనీస సౌకర్యాలని మనం కల్పిస్తున్నాం సార్? వాళ్ళకి లోపల ఎలాంటి సౌకర్యాలు అయితే లేవు. వాళ్ళు బయట వాళ్ళ అకామిడేషన్ బయట చూసుకుంటారు. ఇక్కడ టాయిలెట్స్ అనేది చాలా శుభ్రంగా మెయింటైన్ చేయడానికి ఈసారి అయితే కొత్త వాళ్ళకి ఇచ్చినాము టాయిలెట్స్. వాళ్ళు ఎవ్రీ 5 మినిట్స్ అక్కడ బయట హోటళ్ళలో ఏ విధంగా క్లీన్ చేస్తుంటారో ఆ విధంగా క్లీన్ చేయడానికి ఏర్పాట్లు చేయబడేవి. ఈసారి ఆ టాయిలెట్లలో ప్రాబ్లం లాంటిది ఏమి ఉండదు. వాళ్ళ వంట వార్పు కోసం అంటే వాళ్ళు బయటనే ఉంటారు, లోపల ఎక్కడ కూడా ప్లేస్ లాంటిది ఏం లేదు. సో ఎగ్జిబిషన్కి వచ్చిపోయే వాళ్ళ కోసం అంటే సందర్శకుల కోసం మంచినీటి సౌకర్యమే కానీ లేదంటే టాయిలెట్సే కానీ లోపల కూర్చోవడానికి ఆ సీటింగ్ అంటే పెద్దవాళ్ళు కూడా వస్తుంటారు కాబట్టి అటువంటి అరేంజ్మెంట్స్ ఎలా చేస్తున్నారు సార్? ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గార్డెన్ ఉన్నది, మాకు పెద్ద గార్డెన్ ఉన్నది. అక్కడ హాఫ్ ప్లేస్లో కొంచెం ప్రోగ్రామ్స్ జరుగుతాయి, హాఫ్ ప్లేస్ వాళ్ళకు చేయడానికి ఉంటుంది. మా ఆఫీస్ ముందు కొంచెం చిన్న లాన్ ఉన్నది, అక్కడక్కడ 2-3 లాన్స్ ప్రొవైడ్ చేసాము. వాళ్ళు అక్కడ చేయడానికి ఉంటుంది. ఇక కూర్చోడానికి బెంచెస్ అవన్నీ ఏర్పాటు చేసినాము. ఓకే, సో కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా జరగబోతున్నాయి అంటారా సార్? కల్చరల్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయమ్మా. ఇక్కడ స్టేజ్లో డైలీ హిందీ తెలుగు ప్రోగ్రామ్స్ ఈవినింగ్ 6:37 నుంచి 8:39 వరకు కంటిన్యూస్ జరుగుతూనే ఉంటాయి కల్చరల్ ప్రోగ్రామ్స్. దాని కమిటీ సపరేట్ ఉన్నది, దే విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దట్ కల్చరల్ ప్రోగ్రామ్స్. ఓకే, సో మనం చూడొచ్చు నుమాయిస్ ఎగ్జిబిషన్కి ప్రతి ఏడాది అయితే లక్షల మంది సందర్శకులు వస్తూ ఉంటారు. సో ఇందుకు సంబంధించి ఈ ఏడాది కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్టుగా కూడా మనకు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి అయితే చెప్పడం జరిగింది. ఇక జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు కూడా మనకు ఈ ఎగ్జిబిషన్ అనేది జరగబోతుంది. అనేక మంది అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఎగ్జిబిషన్ని చూడబోతున్నారు, హాయిగా ఎంజాయ్ చేయబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.